చిక్కుడు బాదికి ఇలాగా పెయిన్ బంక్ వస్తే కనుక ముందు నీమ్ ఆయిల్ స్ప్రే చేసి తర్వాత బూడిద చల్లితే ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్లోకి వస్తుంది. బూడిద ఇలా వంగ మొక్కకు కూడా వేసాను చూడండి. దీనికి కూడా పెయిన్లా వచ్చింది, అందుకే దీనికి కూడా వేసేసాను బాగానే. ఇదిగోండి వంగ మొక్కలకు కూడా వచ్చింది. చెట్టు చిక్కుడు ప్లస్ వంగ మొక్కలకి పెయిన్ బంకలా వచ్చిందనమాట. అందుకని మనకి పొయ్యిలో బూడిద ఉంటుంది కదండి, అది కానీ కుండలు కాల్చినప్పుడు వచ్చే బూడిద కానీ కుమ్మరి వాళ్ళు కాలుస్తారు కదా కుండలు, అక్కడ బూడిదైతే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ బూడిద కానీ చల్లితే కనుక పెయిన్ బంకని కంట్రోల్ చేయొచ్చు. అంటే అది ఇంక మరీ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం లేకుండా మాడిపోతుంది అనమాట. అలా ఈ మొక్క కూడా ముందైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసి అది ఆరకముందే ఈ బూడిదైతే చల్లుకుంటే మనకి అది కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. ఇక్కడ చూడండి, దీనికి బాగా ఎక్కువగా ఉంది కదా. ఇలా చిక్కుడు బాదికి మీకు పెయిన్ బంకగా ఒకవేళ దేనికి వచ్చినా మీరు ఇలా చేయొచ్చండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసేసుకోండి, తర్వాత ఇది వేయండి. అంటే ఆయిల్కి ఉన్న జిడ్డు వల్ల ఇది మీకు కంట్రోల్ అవుతుంది అనమాట. అంటే దానికి లాక్ అవుతుంది, ఆ జిడ్డు వల్ల పట్టుకుంటుంది, బూడిద గాలికి ఎగిరిపోకుండా పట్టుకుంటుంది. దానివల్ల పెయిన్ బంక కంట్రోల్ అవుతుంది. అలాగే మేకల ఎరువు తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ ఎరువు అంతా మన మొక్కలకైతే వేస్తాను నేను. మేకల ఎరువు చూడండి, కనిపిస్తుందో లేదో, ఆ చివర ఉంది. మేకల వాళ్ళు అందరూ శుభ్రంగా అక్కడ మేకలు ఉంటాయి, అవి తీసుకొచ్చి అక్కడ పెడతారు. మనం రైతులు కూడా తీసుకెళ్తారండి, పొలాల్లో చల్లుకుంటారు, మళ్ళీ మొక్కలు కూడా తీసుకెళ్తారు.